Hello everyone. In this video, we are going to discuss about మోడర్న్ అప్రోచ్లో జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్లో జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి ఎలా మనం థింక్ చేయాలి దాని గురించి కంప్లీట్గా ఈ వీడియో డిస్కస్ చేసుకున్నాం గైస్. సో బిఫోర్ దట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో రూల్స్ ఫర్ మోడర్న్ అప్రోచ్ ఎదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ గైస్. ఓకే గైస్, ఇప్పుడు మోడర్న్ అప్రోచ్ రూల్స్ అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి గైస్, అంతే కదా. సో మనము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి గైస్. ఓకే, నాట్ ఓనర్స్ పర్స్పెక్టివ్. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్, సో యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద బిజినెస్ పర్స్పెక్టివ్. సో ఇన్ బిజినెస్, ఇఫ్ అసెట్ ఎనీ థింగ్ ఈజ్ కమింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్, ఇఫ్ అసెట్ కమింగ్ మీన్స్ డిక్రీజ్, అసెట్ ఈస్ గోయింగ్ మీన్స్ దట్ ఈస్ క్రెడిట్ డిక్రీజ్. ఓకే, నెక్స్ట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి, లయబిలిటీస్ డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి గైస్. సి ఇప్పుడు లయబిలిటీస్ ఎప్పుడైనా పే చేయాలి. ఓకే, సో దాన్ని మనం లయబిలిటీస్ క్రెడిట్ సైడ్ చూపించుకుంటాము, తగ్గేటప్పుడు డెబిట్ సైడ్ చూపించుకుంటాము. ఓకే, క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి, క్యాపిటల్ డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఓనర్ అనే అతను బిజినెస్లోకి క్యాపిటల్ తెస్తాడు, సో అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్రెడిట్ చేస్తారు అంటే క్యాపిటల్ అనేది లయబిలిటీ, సో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఇన్ కేస్ అతను ఆ సేమ్ అమౌంట్ విత్డ్రా చేశారు అనుకోండి, డ్రాయింగ్ చేశారు అనుకోండి, ఓకే కొంచెం అమౌంట్ తీసుకెళ్ళాలనుకోండి, సో అప్పుడు అది డ్రాయింగ్స్ అవుతుంది, సో దాన్ని క్రెడిట్ చేయాలి, డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి గైస్. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. ఎక్స్పెన్స్ అయితే డెబిట్ చేయాలి, ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి గైస్. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి, ఇన్కమ్ డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి గైస్. సో ఈ రూల్స్ ఏదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ గురించి మనకి ఖచ్చితంగా ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి బిఫోర్ దట్. ఓకే, నెక్స్ట్ మోడర్న్ అప్రోచ్లో అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. సో ఇల్లుస్ట్రేషన్ 4 చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే సాహిల్ ఇంట్రడ్యూస్ క్యాపిటల్ త్రూ బ్యాంక్ ఆఫ్ 4,000 రూపీస్. సో బ్యాంక్ ద్వారా క్యాపిటల్ సాహిల్ అనే అతను క్యాపిటల్ని తెచ్చాడు బిజినెస్లోకి. ఓకే, సో ఐడెంటిఫై ద అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్ ఉంది, సాయిల్స్ క్యాపిటల్ అకౌంట్ ఉంది, రెండు అకౌంట్స్ ఐడెంటిఫై చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండర్ మోడర్న్ అప్రోచ్. సో ఇద్దరు క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలి అంటే ఈ అకౌంట్స్ అనేటివి అసెట్టా, లయబిలిటీనా, క్యాపిటలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, సో దేని కిందకు వస్తుంది ఈ అకౌంట్స్ అనేటివి. ఓకే, ఈ అండర్ 5 అకౌంట్స్ కింద దేనికో దాని కిందకి వస్తుంది గాయస్. ఓకే, దేని కిందకి వస్తుంది ఐడెంటిఫై చేయాలి. సో నవ్ దిస్ బ్యాంక్ అనేది అసెట్, సో బ్యాంక్ అనేది అసెట్, సాహిల్ అనేది క్యాపిటల్ కింద, సాయిల్స్ క్యాపిటల్ అనేది క్యాపిటల్ కిందకి వస్తుంది గాయస్. ఓకే, సో మనము అకౌంట్స్ని క్లాసిఫై చేసాం, అకౌంట్స్ ఐడెంటిఫై చేసాం, అకౌంట్స్ని క్లాసిఫై చేసాం. ఓకే, ఈ అకౌంట్స్ని మనం క్లాసిఫై చేసాం అసెట్ క్యాపిటల్ అనేసి. నెక్స్ట్ నౌ యూ హ్యావ్ టు సీ వెదర్ ద అకౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, అంతే కదా. సో ఇప్పుడు ఆలోచిస్తే వెన్ ఏ ఓనర్ బ్రింగ్స్ టు ద క్యాపిటల్ టు ద బిజినెస్, ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఖచ్చితంగా ఇంక్రీజే అవుతుంది గైస్, అంతే కదా. సో ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు, ఒక బిజినెస్ ఉన్నది. ఓకే, బిజినెస్ సపరేట్, ఓనర్ సపరేట్ యాజ్ పర్ బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఆల్సో కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా సార్. ఓకే, బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారం ఓనర్ అనేది డిఫరెంట్, బిజినెస్ అనేది డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు వెన్ ఓనర్ బ్రింగ్స్ టు ద క్యాపిటల్ టు ద బిజినెస్ అంటే బిజినెస్ పర్ఫెక్ట్లో బిజినెస్లోకి డబ్బులు వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బిజినెస్ టు ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఇట్స్ ఇంక్రీజింగ్. ఓకే, అండ్ క్యాపిటల్ ఆల్సో ఇంక్రీజింగ్. ఓకే, క్యాపిటల్ ఆల్సో ఇంక్రీజింగ్ గైస్. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, క్యాపిటల్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, రెండు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నౌ గో బ్యాక్ టు ద రూల్స్. నౌ పాస్ టు ద జనరల్ ఎంట్రీ. ఇన్ ద బుక్స్ ఆఫ్ సాహిల్ general entries,
పర్టికులర్స్ బార్ ఆఫ్ డెబిట్. సో డేట్ వేసుకుంటాము, ఇక్కడ క్రెడిట్ అమౌంట్ వేసుకోవాలి గైస్. ఫస్ట్ అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఆల్రెడీ మనం రూల్స్ తెలుసుకున్నాం. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యిందని డెబిట్ చేసాము. సో 4000. షాయిల్స్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసిందంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఓకే, సో క్రెడిట్ 4000 వేసాం. సో బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ బై క్యాపిటల్ బై బ్యాంక్ బ్యాలెన్స్, దట్స్ ఇట్ గైస్, దిస్ ద క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, సో నౌ ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. ఆ రూల్స్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంక్రీజ్ ద డిక్రీజ్ అనేసి. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ బ్యాంక్ ఆఫ్ 200. దిస్ ఇస్ సెకండ్ ట్రాన్సాక్షన్ గైస్. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏమంటే క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ బ్యాంక్ మీన్స్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ క్లియర్లీ వెదర్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ ఆఫీస్ పర్పస్ ఆర్ ద క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫర్ ద పర్సనల్ పర్పస్. ఓకే, సో జనరల్ అజంప్షన్ ఏంటంటే యూ షుడ్ కన్సిడర్ ఇట్ ఈస్ విత్డ్రా ఫర్ ద బిజినెస్ పర్పస్ ఓన్లీ. అంటే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు గాయస్, ఏమి విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అనేసి, అప్పుడే అది పర్సనల్ యూజ్ అనేది. లేదంటే మెన్షన్ చేయలేదంటే అది బిజినెస్ పర్పస్ కోసమే మనం కన్సిడర్ చేయాలి గాయస్. సో ఇక్కడ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఈజ్ ఏ బిజినెస్ పర్పస్ ఓన్లీ. ఓకే, నౌ ఐడెంటిఫై ద అకౌంట్స్ ఇన్వాల్వ్. క్యాష్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది ఇందులో. ఓకే, క్లాసిఫై అండర్ విచ్ మోడర్న్ అప్రోచ్. సో ఇది దేని కిందకి వస్తుంది, అసెట్ కిందకి వస్తుంది. బ్యాంక్ కార్డు కూడా అసెట్ కిందకి వస్తుంది గైస్. రెండు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వస్తుంది, బ్యాంక్స్ క్యాష్ కూడా అసెట్ కిందకి వస్తుంది. నౌ యూ హ్యావ్ టు సే వెదర్ అకౌంట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. వెన్ యూ విత్డ్రా మనీ ఫ్రమ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఖచ్చితంగా డిక్రీజే అవుతుంది. వెన్ యూ పుట్ దట్ మనీ ఇన్ టు ద ప్రజెంట్ క్యాష్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్లో మైనస్ 220,000 పడుతుంది, బట్ యాక్చువల్గా క్యాష్ రూపంలో నీకు పెరుగుతుంది. సో బోత్ ఆర్ ఇంక్రీజింగ్. So we have the debit asset have the debit balance. Now pass the journal entry. We will call it as a contractor guys. So asset have the debit balances. Okay, so now this is the journal entry format. Date particulars, ledger folio, debit, credit amount. So our date రోజు asset is equals to asset అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దాన్ని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డిటార్ ఎంత 200. నౌ అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ టు బ్యాంక్ వేసాం, క్రెడిట్ వేసాం 200. సో బీయింగ్ విత్డ్రాన్ ఆఫీస్ పర్పస్ ఓన్లీ, విత్డ్రా ఫర్ ద ఆఫీస్ పర్పస్ ఓన్లీ. సో ఇక్కడ ఒక అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక అసెట్ డిక్రీజ్ అవుతుంది. సో క్యాష్ చేతిలోకి వస్తుందంటే ఇంక్రీజ్ అవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది కాబట్టి క్రెడిట్ వేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ ఎంట్రీ, జనరల్ ఎంట్రీ యాజ్ పర్ మోడర్న్ అప్రోచ్. నెక్స్ట్ లోన్ ఆఫ్ 5,000 taken from Mr. Y. This is the transaction. Now identify accounts involved. First, loan from Y account. Second, bank capital account. So bank, just bank account. Okay, now classify accounts under modern approach. So it's a loan from Y account అనేది దేని కిందకి వస్తుంది గాయస్, లయబిలిటీ. ఓకే, లోన్ అంటే ఖచ్చితంగా లయబిలిటీ కిందకి వస్తుంది కదా. నెక్స్ట్ బ్యాంక్ క్యాపిటల్ అంటే అసెట్. నౌ వీ హ్యావ్ టు సీ వెదర్ అకౌంట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. క్యాష్ కమ్స్ ఇంటూ క్యాష్ కమింగ్ ఇన్. సి మనం లోను వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే మనకేమవుతుంది, క్యాష్ వస్తుంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అసెట్ ఈజ్ ఇంక్రీజింగ్, అంతే కదా. ఇన్ మై బుక్స్ ఐ హ్యావ్ ఎంటర్డ్ లయబిలిటీ నౌ. సో లయబిలిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకున్నాము, లయబిలిటీ ఒక సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక సైడ్ క్యాష్ వస్తుంది, అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో స్టెప్ 4, నౌ పాస్ ద జనరల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ సాహిల్ అండ్ జనరల్ ఎంట్రీస్. సో సేమ్ లెడ్జర్ వేసుకుంటాము. డేట్ పర్టికులర్స్ లెడ్జర్ ఫోలియో జనరల్ ఫార్మెట్ వేసుకొని, సో డేట్ వేసుకొని మనకి క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అసెట్ ఇంక్రీజ్ అయితే మనం ఖచ్చితంగా డెబిట్ చేస్తాం 500. సో లైబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరి లైబిలిటీ, టు వైస్ లోన్ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో 500 క్రెడిట్ చేసుకుంటాం. బీయింగ్ లోన్ టేకెన్ ఫ్రమ్ మిస్టర్ వై.
వన్ సైడ్ క్యాష్ వస్తుంది, వన్ సైడ్ అది లైబిలిటీ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. సో వైస్ కాకుండా క్రియేట్ చేస్తుంది అంతే గైస్. ఓకే, దిస్ ఇస్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, salaries paid for the month of March 2020 amount 300 and 1000 is still payable from the March. అంటే 2020 అమౌంట్ ఆల్రెడీ 300 ట్రాన్సాక్షన్ చేస్తాం. సో ఇక్కడ ఐడెంటిఫై అకౌంట్స్ ఇన్వాల్వ్, శాలరీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, అవుట్ స్టాండింగ్ శాలరీ అకౌంట్ అంటే ఇంకా ఈ 100 అనేది అవుట్ స్టాండింగ్ ఇంకా పే చేయలేదు, పే చేయాలి 100 రూపీస్. సో ఈ 3 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి గైస్. నో క్లాసిఫై అండర్ మోడర్న్ అప్రోచ్. శాలరీ అకౌంట్ అనేది ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది, బ్యాంక్ అకౌంట్ అనేది అసెట్ కిందకి వస్తుంది, అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది లైబిలిటీ కిందకి వస్తుంది, మనం ఇంకా పే చేయాలి కాబట్టి. ఓకే, లైబిలిటీ కిందకి వస్తుంది. ఓకే, నౌ యూ హ్యావ్ టు సీ వెదర్ ద అకౌంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంతే కదా, ఈ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూసుకోవాలి గైస్. సో శాలరీస్ అంటే ఎక్స్పెన్స్ మనము పే చేస్తున్నాం, ఇంక్రీజ్ అయ్యి కదా, శాలరీ ఈజ్ ఇంక్రీజింగ్. సో వీ హ్యావ్ టు డెబిట్ శాలరీస్ వీఆర్ పేయింగ్. బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజింగ్, శాలరీ పే చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది, డబ్బులు అనేది పోతాయి కదా, బ్యాంక్ బ్యాలెన్స్ డిడక్ట్ అవుతుంది కదా. అవుట్ స్టాండింగ్ శాలరీస్ లైబిలిటీస్ ఇంక్రీజింగ్, నాట్ పేడ్ ఎట్ లైబిలిటీస్. ఇప్పుడు ఇంకా 100 రూపీస్ వాడికి శాలరీ మనకి మన దగ్గర పని చేశాడు, సో వాడిని డబ్బులు ఇవ్వాలి. సో అవుట్ స్టాండింగ్లో ఉంది, అది కూడా లైబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో నౌ పాస్ ద జనరల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ సాహిల్ అండ్ జనరల్ ఎంట్రీస్ బుక్స్. దిస్ ఇస్ ద ఫార్మేట్, జనరల్ ఫార్మేట్ పర్టికులర్ బరఫ్. నౌ శాలరీ అకౌంట్ డిటార్, సి ఇక్కడ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి 300 టు బ్యాంక్. అసెట్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి 200. నౌ లైబిలిటీ ఆల్సో ఇంక్రీజింగ్, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, క్రెడిటే చేయాలి టు అవుట్ స్టాండింగ్ శాలరీ అకౌంట్ 100. సో ఫైనల్గా బీయింగ్ శాలరీస్ పే 200, సో స్టిల్ పేబుల్ 100. దిస్ ఇస్ ద నరేషన్. నౌ దట్ ఇస్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ 500 రూపీస్. గైస్ ఐడెంటిఫై ద అకౌంట్స్ ఇన్వాల్వ్, ఫర్నిచర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇదర్ బ్యాంక్ ఆర్ క్యాష్ గైస్. ఓకే, ఇక్కడ మనకి డబ్బులు బ్యాంక్ అన్నా క్యాష్ అన్నా ఒకటే, ఇంకే పార్టిసిపేట్ మనం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ అంటాడు, క్యాష్ అంటే క్యాష్ అంటాం. నువ్వు క్లాసిఫై అండ్ అకౌంట్స్ విచ్ కమ్ అండర్ మోడర్న్ అప్రోచ్ అంటే ఫర్నిచర్ అనేది అసెట్టే కదా, అసెట్, బ్యాంక్ అనేది అసెట్టే కదా, అసెట్టే. సో నవ్ యూ హ్యావ్ టు సీ వెదర్ అకౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, అంటే ఫర్నిచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూడాలంటాము. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది మన దగ్గర ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఫర్నిచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, మన బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫర్నిచర్ అనేది మనకు వస్తుంది. సో మనం బిజినెస్లో ఫర్నిచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ క్యాష్ యూ హ్యావ్ టు పేరా, అంటే ఫర్నిచర్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ క్యాష్ అనేది మనకు పే చేయాలి కదా, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది కదా. సో నవ్ పాస్ ద ఎంట్రీ, జనరల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ సాహిల్ అండ్ జనరల్ ఎంట్రీ. దిస్ ద జనరల్ ఫార్మాట్. నవ్ యూ హ్యావ్ టు పాస్ ద జనరల్ ఎంట్రీ. ఫర్నిచర్ అకౌంట్ ఇట అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, సో డెబిట్ చేసాము 500. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫర్నిచర్ పర్చేస్ మనం డబ్బులు పే చేయాలి కాబట్టి సో తగ్గుతుంది. యాజ్ పర్ మోడర్న్ అప్రోచ్ బ్యాంక్ బ్యాలెన్స్ అసెట్ అయితే డిక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి. ఓకే, సో దిస్ ద జనరల్ ఎంట్రీ. ఫిఫ్త్ వన్ ఈజ్ పాస్డ్ గైస్. ఓకే, సో బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ modern approach problem. This is how we have to do guys. Okay.